ప్రేక్షకులకు నమస్కారం అండి. ఊపిరితిత్తుల వ్యాధులు, లంగ్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయండి. ఎలాగా అంటే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ కరోనా అనేది మొట్టమొదటి ఊపిరితిత్తుల మీదే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్త వైరస్లు అనేక రకాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. చాలామంది భయపెడుతున్నారు. మరి నిజంగా వస్తున్నాయో లేదో తెలియదు. కొంతమంది చెప్పడం ఏంటంటే అనేక రకాల వైరస్లను తయారు చేస్తున్నారు, అది మానవాళి మీద వదిలేస్తారు, అవి తగ్గడానికి కూడా మందులు ఇంజక్షన్లు తయారు చేసి మళ్ళీ అవి అమ్ముకుంటారు. ఇలాగా అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. ఏది జరిగినా కానీ అంటే మనకి కరోనా వైరస్ రావడం వల్ల ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది ఆత్మీయుల్ని కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం జరిగింది. అటువంటి అంటువ్యాధులు మళ్ళీ రాకుండా బాగా ఉండాలి, అలాగే మనం శక్తితోటి ఉండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ప్రాణాయామం చేయటం కానీ, వ్యాయామం చేయటం, యోగా చేయటం ఇలాంటివి తప్పనిసరిగా చేయాలండి. ఎండలోకి వెళ్ళడం ఇలాంటివి అవన్నీ అయ్యి ఆహారం కూడా బలమైన ఆహారం తీసుకుంటా. అతిగా కూల్ పదార్థాలు అంటే శ్వాసకోశ వ్యాధులు ప్రారంభం అయ్యాక మీరు కుండలో నీళ్లు తాగినా తేడా చేసేస్తుంది. అంచేత గోరువెచ్చటి నీళ్లు తాగడం, హై ప్రోటీన్ ఫుడ్ తినటం, చెడు అలవాట్లు ఏమైనా ఉంటే అవన్నీ మానేయడం, వెయిట్ తగ్గకుండా చూసుకోవడం అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి పొరపాటును కూడా తినొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు కూడా తింటే చాలా ఇబ్బంది పెడతాయండి. ఎంతోమంది రోజు 3 సార్లు పఫ్ కొట్టుకుంటున్నాం, 2 సార్లు కొట్టుకుంటున్నాం, 5 సార్లు కొట్టుకుంటున్నాం అని చాలా భయపడిపోతా చెప్తారనమాట. నిజంగా ఊపిరితిత్తులు అనేది శ్వాస ఆడకపోతే చచ్చిపోతామని భయపడతాం. చేత శ్వాస ఆడకపోతే చనిపోతారు కూడా కదా. అందుకు అక్కడ భయం పట్టడం అనేది సహజంగా జరిగేది, అది విరుద్ధమేమీ కాదు. ఆ భయం నుంచి మనం బయటపడాలి. మనకి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఊపిరితిత్తులు చక్కగా పనిచేసి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే మా దగ్గర శ్వాసాహార అవలేహ్యం అని ఉందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది 30 ట్యాబ్లెట్లు ఉంటాయి ఇందులో. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఒక ట్యాబ్లెట్ నవలేసి కానీ, ఇది చాలా పెద్ద మాత్ర ఉందండి. ఎంత ఉంది? ఆల్మోస్ట్ 4 గ్రామ్స్ ఉంది. దీన్ని చిన్న మాత్రలుగా తీసుకుని నీళ్ళతోటి మింగటం కానీ, నవిలి తింటే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి గొంతుకు నుంచి శ్లేష్మం ఉంటుంది కదా, గొంతుకు నుంచి ఊపిరితిత్తుల దాకా ఇజోఫేగల్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఆ నవిలి తినటం వల్ల దాన్ని కరిగించేస్తుంది. అలాగే నవిలి తినటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే లంగ్స్కి వెళ్ళి నాళాలు ఉన్నాయో అవి కూడా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న శ్లేష్మం కరిగి బయటకు వచ్చేసి మీ ఊపిరితిత్తుల యొక్క ఆరోగ్యం చక్కగా తయారవుతుంది అనమాట. అందుకు ఈ శ్వాసాహార అవలేహ్యం, శ్వాసాహార ట్యాబ్లెట్లు అని ఉంటాయండి. ఈ ట్యాబ్లెట్లు కూడా రోజు ఒకటి వేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు కొందరికి ఎవరైతే ఈ పఫ్ కొట్టుకుంటే కానీ నిద్ర పడదంటామో వాళ్ళు ఏం చేయాలంటే గంటకు ఒకటి వేసుకోవాలి. మీరు సపోజ్ 9ంటికి పడుకుంటున్నారనుకోండి, 7ంటికి ఒకటి, 8ంటికి ఒకటి, 9ంటికి ఒకటి వేసుకోండి. గంట గ్యాప్లో 3 వేసుకోవాలి. ఇది హార్ట్ మీద కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎలా ఉందంటే మా దగ్గర మెడిసిన్ ఉందనుకోండి, ఆ మెడిసిన్ ఒక్కదాని మీదే పనిచేయదండి. కనీసం ఒక 5 నుంచి 10 ప్రాబ్లమ్స్ మీద పనిచేసేలాగా మాత్రమే మేము మెడిసిన్ తయారు చేస్తాం. కోల్డ్, కాఫ్, దగ్గు, టీబీ, అలాగే ఆస్తమా, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, గుండె దడ, గుండె నీరసం, అజీర్ణం, ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ మీద, ఎలర్జీస్ మీద, నాజల్ ఎలర్జీస్ కానీ, బాడీ అలర్జీలు కానీ అన్నిటి మీద ఈ మెడిసిన్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇచ్చేది ఒక్కదానికే కానీ అనేక రకాల పనులు మా దగ్గర ఉన్న ఏ మెడిసిన్ అయినా చేస్తుందండి. మేము ఒకే వ్యాధికి ఒక్కదాని మీద పనిచేసేలాగా ఏ మందు చేయటం అనేది జరగలేదు ఇంతవరకు. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర, కొన్ని క్యాప్సిల్స్ ఉంటాయి. సపోజ్ హెర్బధాతు క్యాప్సిల్ అని ఉంది, అది మేము ఒక 20 ఏళ్ళకి వాడతాం. అలాగే అనేక రకాల కాయ పోషక యోగా అని ఉంది, దాన్ని అనేక రకాలుగా వాడుకోవచ్చు. కాయ క్లీన్ సిరప్ ఉందండి, సర్వకాయ శుద్ధి అని ఉంది. ఈ 2 కూడా డీటాక్సీ అన్నమాట. కషాయం తాగలేని వాళ్ళకి చక్కని సిరప్ తయారు చేసాం. అటు కషాయం తాగినా పర్లేదు, ఇటు సిరప్ తీసుకున్నా పర్వాలేదు. మీ యొక్క రక్తశుద్ధి కానీ, మీ శరీరంలో అవయవాలన్నీ శుద్ధి అవడం కానీ, హార్ట్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్, ఊపిరితిత్తులు అన్నీ శుద్ధి అయ్యి మీ రక్తం బాగుండాలి అంటే కూడా ఈ 2 రకాలు వాడుకోవచ్చండి. ఈ అన్నిటికి అన్నీ బాగా పనిచేయాలి, శరీరం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి, మన బ్రెయిన్ పర్ఫెక్ట్గా పనిచేయాలి, మన జ్ఞాపక శక్తి తగ్గిపోకూడదు, పెరగాలి, చక్కగా నిద్ర పెట్టాలి అనుకుంటే ఒక అద్భుతమైంది ఈ శ్వాసాహార అవలేహ్యం కానీ,
ఈ శ్వాసహార ట్యాబ్లెట్లు కానీ. చాలామంది ఎక్కడి నుంచో ఫోన్ చేసి అయ్యి బాబు ఇంత దూరం రావాలా అని అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మీకు మా దగ్గర డాక్టర్లు ఉంటారు, వాళ్ళు చక్కగా కేస్ షీట్ రాసుకుంటారు, మీ హిస్టరీ అంతా రాస్తారు, అవసరమైతే వీడియో కాల్ మాట్లాడతాం. అంచేత మందు అందదు మీకు వ్యాధికి అనేది భయపడద్దు. ఎక్కడున్నా మీకు మందు ఇస్తామండి. మీకు కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చి నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి.